మకర రాశి వారి జాతకంలో మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకం శని మహారదశ జాతకం అండి వీరిది. మకర రాశి వారి జాతకం మకర సంక్రమణ కాలంలో పుట్టిన జాతకం, శని మహారదశ జాతకం, గురుబలం పడ్డదండి. కానీ పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా ఆదాయ ఖర్చు విషయంలో సరిసమానం ఉంటుంది. అదృష్ట రేఖ ఉంటుంది. ఎల్నాటి శని ప్రభావం పంచాంగం ప్రకారం ఉన్న శని వీరికి ఉచ్చస్థానంలో ఉంటే తిరుగు ఉండదండి. నీచస్థానంలో ఉంటే మాత్రం సేవక వృత్తి ఉంటుందండి. సేవక వృత్తి అంటే ఎంత కష్టం చేసినా కూడా మాత్రం ఫలితం ఉండదండి. కానీ ఎప్పటికప్పుడే ఖర్చు అవుతూ ఉంటుంది. శని ఉచ్చస్థానంలో ఉన్నదనుకో మాత్రం కానీ వీరి జాతకం రక్షణ రంగంలో కలిసి వస్తుంది. పెద్ద పెద్ద లాయర్లు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, పెద్ద స్థాయిలో రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కావచ్చు. అలాగే వారి జాతకంలో మాత్రం ఏ రంగంలో కాలు పెట్టినా కానీ మాత్రం ఆ శనేశ్వరుడు మంచి చేస్తాడండి. కానీ నీచ స్థానంలో ఉంటే మాత్రం వారి జాతక బలానికి మాత్రం ఎటు పోయి మాత్రం బంగారం పట్టుకున్నా కూడా మాత్రం వారికి మట్టి అవుతుందండి. కానీ వీరి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు పడ్డాయి. కానీ గురుబలం వలంగా వీరికి మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది. కానీ మకర పట్టు చాలా ఉంటుందండి. మొసలి పట్టు అంటారు దానికి. మొసలి పట్టు అంటే నీళ్ళల్లో ఉన్నంత వరకే ఆ మొసలికి మాత్రం ఏనుగుకు కూడా అయినదు, ఏ మనిషికి అయినదు. అదే బయటికి వచ్చిందనుకో మాత్రం ఆ మొసలి మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. ఆ మొసలి అనేది ఎవరిని ఏం చేయని చేతకాని స్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ రాశి వారికి. ధనిష్ట నక్షత్రం వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా వరకు చెడు కాలం ఉన్నది వారి జాతక బలంగా. రుణ చిక్కులు, ధన చిక్కులు, కుటుంబ చిక్కులు, పర్సనల్ లైఫ్లో చిక్కులు, ఆవేశం పడటం, తొందరపడటం, పాండురోగం రావటం, రక్తహీనత కావటం, అలాగే వీరి జాతకానికి హృద్రోగ ప్రాప్తం రావటం, అలాగే కీళ్లవాతం రావటం, అలాగే మానసిక చిక్కులు రావటం, అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో శిరోభారం కావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి.